ఎట్లా వర్తిస్తాయని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మిని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రగల్భంతో కలెక్టర్ తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని కలెక్టరేట్ ఎదుట గ్రామ ప్రజలు ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత మహిళా సర్పంచ్ కావడం వల్లనే నన్ను కుట్రపూరితంగా సస్పెండ్ చేశారని, గ్రామంలో వైకుంఠ గ్రామాన్ని నిర్మించినందుకు నన్ను సస్పెండ్ చేయడం బాధాకరమని అన్నారు. 189 సర్వే నంబర్ 039 విస్తీర్ణంలో మా పాలకవర్గం మరియు మెజారిటీ సభ్యులు తీర్మానం చేసుకుని వైకుంఠధామం నిర్మించడానికి వెళితే గ్రామంలోని 2 రైతులు మరియు ఉప సర్పంచ్ అడ్డుపడుతున్నారని పలుమార్లు అధికారులకు తెలిపినా కూడా స్పందించలేదు. చివరకు గ్రామానికి చెందిన కొత్త జైపాల్ రెడ్డి ఆ స్థలానికి వెళ్లడానికి దారి కొరకు తనే స్వయంగా స్థలాన్ని కొని గ్రామ పంచాయతీకి గిఫ్ట్ గా ఇచ్చారు. తర్వాత మళ్లీ పని మొదలు పెట్టడానికి వెళ్తే వారు అడ్డుకోవడంతో పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో కలెక్టర్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి పని చేయమని చెప్పారు. అయినా కూడా ఆ రైతులు అడ్డుపడ్డారు. నేను అధికారులకు సమాధానం ఇచ్చాను. మా గ్రామ ప్రజలు, నా పాలకవర్గ సభ్యులు మరియు మా దళిత నాయకులందరూ కూడా దీనికి సహకరించి ఇక్కడ మేము ఉద్యమంగా ఇక్కడికి వచ్చి ఈ సస్పెండర్ను ఎత్తివేయాలని అందరం కూడా ఇక్కడ కూడి వచ్చినాం. కాబట్టి దీనికి వెంటనే స్పందించి ఈ యొక్క సస్పెండ్ లెటర్ వెనుకకు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నేను వైకుంఠ ధామము కట్టనందుకు నన్ను సస్పెండ్ చేశారు. కానీ ఈ యొక్క వైకుంఠ ధామము నేను కట్టడానికి 4 సార్లు వెళ్ళిన అక్కడ ఉన్న మన రెడ్డి రైతులు మరియు మా ఉప సర్పంచ్ గారు అడ్డగించారు. దానికి నేను పలుమార్లు మా యొక్క గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాను. అయినను వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. అధికారులు వచ్చారు పోయారు కానీ అక్కడ ఏ కూడా కార్యాచరణ తీసుకోలేదు కనుక మరి మా యొక్క గ్రామస్తులు మరియు మేమందరం కూడా ఇక్కడ ధర్నాకు వచ్చినాం. కాబట్టి ఈ యొక్క సస్పెండ్ లెటర్ ఎత్తివేయాలని అందరూ కూడా కోరుచున్నాం. గౌరవ మన చొప్పదండి ఎమ్మెల్యే గారు ఈ యొక్క దీనికి సూత్రధారి అని సస్పెండ్ లెటర్ సూత్రధారి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన బంధువుల పైన నేను సర్పంచ్ గా పోటీగా గెలిచాను. రెండో పాయింట్ ఏంటిదంటే అక్కడ ఉన్న మాకు ఇచ్చిన సర్వే నంబర్ ప్రక్కకున్న 189 పక్కకు 190 సర్వే నంబర్లో 2 ఎకరాలు